దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నిశ్చయం దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఈ విధంగా మరొకసారి ఈ యొక్క రెండో వీడియోలు చేయడానికి మీ ముందుకు రావడానికి గల కారణము మరొకసారి నేను చెప్పుచున్నాను. ఇక వికే గారి యొక్క ప్రోగ్రాము వన్నెస్ గురించి నా మొదటి వీడియో నేను తీశాను. అలాగే రెండో వీడియోగా మరి వికే గారి తరపున మొత్తం ఒక 5 సేవకులు ఉన్నారు. అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలను బట్టి క్వశ్చన్స్ చేశారు. అక్కడ మరి కొన్ని వాటికి ఆన్సర్ చేయడానికి వీలు పడింది, కొన్ని వాటికి ఏమో చేయలేకపోయాము. కారణము చూశారు మీరు లైవ్లో కూడా. అందుకే ఈ యొక్క మళ్ళీ నేను చేయడానికి గల కారణం అదే. రెండవ వ్యక్తిగా జాన్ కొయ్య గారు ఉన్నారు. ఆ జాన్ కొయ్య గారి యొక్క క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయాలనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని సహాయాన్ని బట్టి మీ ముందుకు వచ్చినాను. కాబట్టి ఆ యొక్క దయచేసి ఇప్పుడు నేను ఏదైతే లేఖనానుసారముగా వాక్యంలో నేను ప్రతి క్వశ్చన్ కూడా మన అభిప్రాయాలు కాదు కానీ దేవుని యొక్క, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దేవునికి సంబంధించింది, బైబిల్కి సంబంధించింది. కాబట్టి క్వశ్చన్ బైబిల్లో ఉంది అంటే ఆన్సర్స్ కూడా బైబిల్లోనే ఉంటాయి. కాబట్టి నేను ప్రతి క్వశ్చన్ కూడా వాక్యానుసారముగా ఆ యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని నేను ప్రతి రిఫరెన్స్ నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే జాగ్రత్తగా మీరు నేను చెప్పేటప్పుడు కొంచెం శ్రద్ధగా ఆలకించండి. అంతేకాకుండా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కాల్ చేయొచ్చు నాకు. నా ఫోన్ నెంబర్ కూడా నా యొక్క ఛానల్లో ఉంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. యేసునామం బాప్తిసము అనేది చెల్లుతున్నట్టుగా నాకు ఓవరాల్గా అర్థమైంది. ఏంటంటే అది చెల్లుతుంది, అదే తీసుకోవాలి, అపోస్తులు అదే ఇచ్చారు కనుక అదే చెల్లుతుంది అనేది సహోదరులు చెప్తున్నారు. అయితే మత్తయ్య గారు కూడా అపోస్తులుడే అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తయ్య సువార్త రాసిన మత్తయ్య గారు కూడా అపోస్తులుడే. ఈ మాట రాసింది మత్తయ్య గారు. ఏ మాట ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ ఎంత క్లియర్గా ఉందో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తయ్య గారు ఇంకో దగ్గర ఏం రాశారంటే 9. ఓకే, వాస్తవానికి మరి జాన్ కొయ్య గారు కూడా చెప్పేది 100% నిజమే. అది సువార్తలు ఎవరైతే రాశారో మత్తయి సువార్త, ఓకే, అలాగే మార్కు సువార్త, ఈ సువార్త, అలాగే లూకా సువార్త రాసిన, అలాగే అపోస్తల కార్యాలు లూకా గారు రాశారు తెలుసు. కానీ ఎవరు రాశారనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు, రాసిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు సొంతగా రాయలా. ఎవరు రాశారనేది ఇక్కడ పాయింట్ కాదు. కానీ ప్రభు ఏదైతే చెప్పాడో అది రాశారు వాళ్ళు. ప్రభు చెప్పింది మాత్రమే రాశారు. ఇంకొకటి ఇక్కడ మీరు గమనించాల్సింది, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చేటప్పుడు మీరు తీసుకోండి అని చెప్పేటప్పుడు అక్కడ మరి అపోస్తలుడే కాబట్టి మత్తయ్య గారు కూడా ఉన్నారు అక్కడ. మరి అలా అయితే మీ దగ్గర ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ దాగి ఉంది. నేను చెప్పాను అక్కడ కూర్చున్నప్పుడు, ఒకళ్ళు వేసిన క్వశ్చన్కి పక్కన వేరే సహోదరుల నుంచి దేవుడు మాట్లాడాడు, ఆన్సర్ అక్కడి నుంచి వస్తుందని. అలాగే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్లోనే ఆన్సర్ దాగి ఉంది. అది మీరు గ్రహించలేకపోయారు. మత్తయ్య గారు అక్కడ నిలబడి ఉన్నారు. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 120 మందిలో మత్తయ్య గారు కూడా ఉన్నారు కదా, మరి అపోస్తలుడే కదా. అప్పుడు వెంటనే మత్తయ్య గారు నిలబడి, పేతురు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎలా బాప్తిసం ఇవ్వను రాశా నేను అక్కడ? తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములు కదా నేను రాసింది. మరి నేను రాసింది నువ్వు చెప్పకుండా నువ్వు సొంతగా చెప్తున్నావు ఏంటని అక్కడ ఖచ్చితంగా పేతురు గారిని గద్దించేవాడు, అడ్డగించేవాడు. ఆటంగా నువ్వు తప్పు చెప్తున్నావు, బాప్తిజము నేను రాసింది ఏదే, నేను చెప్పేది ఏంటి అనేవాడు మీ వర్షంలో కనుక చూసుకుంటే. ఎందుకంటే ఓకే, నెక్స్ట్ 9వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు మత్తయ్య గారు. ఏంటంటే వాక్య భావం, రిఫరెన్స్ అవసరం లేదు, వాక్య భావము నేర్చుకొని రండి అంటాడు. అంటే వాక్యంలో 13 అండి, 9:13లో వాక్యంలో ఉన్న భావాలని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు భావాలను అర్థం చేసుకోవాలి. తర్వాత వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. బైబిల్లో ఏదైనా నిశ్చయంగా జాన్ కొయ్య గారు మా టెన్షన్ అదే కదా. మేము 5 గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అదే కదా. అంతసేపు గంట 2 గంటలు 3 గంటలు మేము వాదించింది, మేము ఆర్గ్యూ చేసింది అదే కదండి. వాక్యములో దాగి ఉన్న భావం ఏంటో అది తెలుసుకోండి, అది గ్రహించండి, అది పట్టుకోండి అని మేము చెప్తున్నాం. మా యొక్క ప్రయాస అంతా ఏదైతే అక్కడ మార్నింగ్ మేము చెప్తా ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మళ్ళీ మా 5కి ఆన్సర్ మళ్ళీ మీరే ఇచ్చారు.
చూద్దాం, లేకపోతే మీరు చెప్పినట్టే. మత్తయి సువార్త 9వ అధ్యాయము అన్నారు కదా, 9వ అధ్యాయం నిజంగా చూద్దాం ఒకసారి, మరి అది సహాయపడుద్ది. 13వ వచనము, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు అక్కడ. వాక్యములో దాగి ఉన్న భావం ఏంటో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక 2-3 వర్సెస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రభు యొక్క వాక్యము ఎంటైర్ బైబిల్ సువార్తలంతా కూడా మనం అక్కడికక్కడ చూసినట్లయితే దానికి ఆన్సర్ దొరకచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మరి ఏమంటున్నాడు? వాక్య భావం అది. ఉప్పు అంటే తెలుసు కదా, సాల్ట్ అంటే మనం లిటరల్గా వేసుకునే సాల్ట్ కాదు. అక్కడ శిష్యులను ఉద్దేశించినాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే అక్కడ ఉప్పు కాదు, దాని మీనింగ్ వేరే. అంటే దాని దాగి ఉన్న భావం ఏంటో అది. నెక్స్ట్ మళ్ళీ 14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏంటండి? వెలుగు అంటే ఈ వెలుగు ఉంది, ట్యూబ్లైట్లు, లైట్లు, ప్రభు సృష్టించిన పెద్ద వెలుగు సూర్యుడు, అది కాదు ఇక్కడ. అది దాంట్లో ఉన్న భావం వేరే. అలా చాలా చూసుకోవచ్చు మనము. అదే అధ్యాయము మళ్ళీ 29వ వచనం ఉంటుంది, నీ కుడి కన్ను నిన్ను, చూడండి 28వ వచనం అయితే, ఇంకా నేను మీతో చెప్పిన ఒక స్త్రీని మొహపు చూపు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును అని ఇది చెప్పి ప్రభు గద్దిస్తున్నాడు. మోషే చెప్పాడు కదా, అలాగే దాన్ని కంటిన్యూ చేస్తా, మనకు తెలుసు కాబట్టి అది. అప్పుడు ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాడు ఏమని, 39, నీ కుడికన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము అంటే అక్కడ కన్ను పీకేయాలని కాదు కదా, దాని భావం. ఎందుకంటే మొహపు చూపుతో చూసేవాడికి ఒక కన్ను 2 కన్నులు అవసరంలా. ప్రభు చెప్పినట్టు ఒక కన్ను కుడి కన్ను పీకేస్తే 2 కన్నుతో ఎడం కన్నుతో చూడలేడా? మోహపు చూపుతో ఖచ్చితంగా చూస్తాడు. 2 కన్నులు ఉంటేనే మోహపు చూపుతో చూడాల్సిన అవసరం లేదు. అంటే దాని భావం వేరుగా ఉంది చూడండి. ఇంకొకటి అలాగే మనం ప్రతి అధ్యాయంలో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. 7వ అధ్యాయము 3వ వచనము, నీ కంటిలోనే ఉన్న దూలము దెంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా అంటే చూడండి, అక్కడ దూలం అంటే నిజంగా లిటరల్గా దూలం కాదు కదా, కంట్లో దూలం ఏమైనా ఉంటుందా? దాని భావం వేరే. నీ సహోదరుని కంట్లో నలుసు అంటే నిజంగా నలుసు అని దగ్గరికి వెళ్ళి ఊదితే కాదు, ఊదితే పోయేది కాదు అది. ఆ నలుసు గురించి దేవుడు మాట్లాడట్లా, ఆ దూలం గురించి దేవుడు మాట్లాడట్లా. అలాగే ప్రతి ఇంకొకటి నేను చూసి ఇంకా ఆపేస్తాను, టైం మళ్ళీ. 6వ వచనము అదే అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. ఇక్కడ ఏంటంటే మన దీని భావము పరిశుద్ధమైనది కుక్కలుగా అంటే అక్కడ కుక్కలు కాదు, లిటరల్గా నిజమైన కుక్కల గురించి దేవుడు మాట్లాడట్లా. అలాగే మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి అన్నాడు, అక్కడ పందులు కాదు, దాని భావం వేరుగా ఉంది. ఓకే, అలాగే మీరు నిజంగా చదువుకుంటూ వెళ్తే ఒకరోజు ఆయన అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నిత్య జీవం కలవాడు అన్నాడు. ఒరిజినల్గా అది శరీరం కాదు, రక్తం కాదు, దాని భావం వేరుగా ఉంది. ఆ శరీరం ప్లేస్లో ఏమో దేవుడు తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఆ రొట్టెని పెట్టాడు, ఇది నా శరీరం అని దాని భావం. అది నిజంగా అక్షరార్థంగా చూసుకుంటే ఆయన శరీరం కాదు, కానీ ఆ శరీరం వెనకాల దేవుని ఉద్దేశము అది మన తర్వాత బయలుపరిచాడు ఆయన కొంతకాలం తర్వాత, రేపు సిలివేస్తున్నాడు. అలాగే రక్తం అంటే లిటరల్గా అక్షరార్థంగా అది రక్తం కాదు, కానీ దాని ప్లేస్లో ద్రాక్షరసం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రతి అక్షరంలో, అలాగే లాస్ట్కి వచ్చేసరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామము అన్నాడు. అంటే దాని యొక్క భావం వేరుగా ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సహోదరులారా. మాట రాసినప్పుడు ప్రతిదీ కరెక్టేనండి, మనం అర్థం చేసుకోవడం తప్పు అవుతుంది. ఏ మాట రాయబడినా అది కరెక్టే, కానీ మనం అర్థం చేసుకోవాలి అది ఎందుకు అలా రాయబడింది, దానికి సంబంధించిన విషయం ఏంటి, పరిస్థితులన్నీ కూడా మనం బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇకపోతే మత్తయ్య గారు, అపోస్తుడైన మత్తయ్య గారు చెబుతూ ఏమంటున్నాడంటే 28వ వచనం ఒకసారి చదువుతామండి. మత్తయి సువార్త 28వ వచనం చదివితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు అంటే ఒక వ్యక్తి, తండ్రి ఒక వ్యక్తి, యొక్కయు అనే పదం ఎప్పుడైతే పడిందో, గ్రామర్ ఎప్పుడైతే పడిందో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనే పదం ఎప్పుడైతే మనకు పడిందో, 3 వ్యక్తులు సూచిస్తున్న పదం అని మనం అర్థం చేసుకోవాలి. కాదండి, ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక ఆన్సర్ దాగి ఉంటుంది అక్కడ. యొక్కయు అని నొక్కి చెప్పారు చూసారు మీరు, కరెక్ట్ అది. అంటే దాని అర్థం ఏంటి?
ఈ ఇల్లు ఎవరిదండి అంటే మా తండ్రి యొక్క, నాది కాదు, మా తండ్రి యొక్క ఇల్లు, మా తండ్రి యొక్క ఆస్తి, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని, మన తండ్రి యొక్క ఆస్తి, మా తల్లి యొక్క స్థలము, మా తండ్రి యొక్క ఇల్లు ఇది అంటే మా తండ్రికి సంబంధించిన ఆస్తి అని అర్థం వస్తుంది. యొక్కయు అంటే నిజమే, అది గ్రామర్ కాబట్టి గ్రామర్లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది. తండ్రికి సంబంధించిన, తండ్రి యొక్క ఆస్తి, ఆ పలానా తండ్రి యొక్క పొలము, తల్లికి సంబంధించిన అంటే యొక్క అంటే తండ్రికి చెందిన, తండ్రి యొక్కయు అంటే తండ్రికి ఏ పేరైతే ఉన్నదో ఆ పేరు యొక్కయు, కుమారుడు యొక్కయు అంటే కుమారుడు యొక్క పేరు ఏదైతే ఉన్నదో ఆ యొక్కయు, అలాగే పరిశుద్ధాత్మ యొక్కయు అంటే పరిశుద్ధాత్మ యొక్క పేరేంటి, ఈ ముగ్గురికి సంబంధించింది. దానికి ఏంటి అనడానికి దాని మీనింగ్ అదే అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఒకటై ఉండొచ్చు కానీ వ్యక్తులు ఉన్నారు ముగ్గురు అని ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇది అభ్యంతరం ప్రవక్త గారికి. అది అసలు రహస్యం ఏంటంటే, అసలు సీక్రెట్ ఏంటంటే అది అభ్యంతరం అయి ఉండొచ్చు. అందుకే ఆయన యేసునామాన్ని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు. అది అసలు నిజంగా సోదరులారా, మీ యొక్క వీడియోస్లో నేను అక్కడ ఆ యొక్క సమిట్లో మేము కూర్చున్నప్పుడు కూడా మాకు వచ్చిన ఫస్ట్ డౌట్ అదే. తర్వాత ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అని మాకు అర్థమైంది ఏంటంటే, మా పీటర్ గారు, నా పక్కన కూర్చున్న పీటర్ గారు వెంటనే అన్నారు, అది అసలు బాప్తిజం కాదు, ముందు మీరు దైవత్వం గురించి పెట్టండి డిస్కషను అన్నారు. ఎందుకంటే అసలు దేవుడు ముగ్గురని మీరు అనుకుంటున్నారు, ముగ్గురు వ్యక్తులు అంటున్నారు. అది చాలా తప్పు, అది బైబిల్కి వ్యతిరేకం, అది సత్యానికి వ్యతిరేకం. అది ముందు ఈ బాప్తిజం కాదు కానీ ఆ డిస్కషను ఫస్ట్ దేవుళ్ళు ఎంతమంది, ఒకరా ఇద్దరు ముగ్గురు అని దాని మీద పెట్టండి డిస్కషన్ అని పీటర్ గారు గట్టిగా అందుకే అన్నారు. ఎందుకంటే అది అసలు ముందు అది పెడితేనే అప్పుడు బాప్తిజం అనేది అర్థమవుద్ది. మీరు అంటున్నారు తండ్రి ముగ్గురు వ్యక్తులు కాదు అక్కడ. అలా అనుకుంటే దేవుడు ముగ్గురుగానే కాదు 30 ఉండగలడు, 300 మందిగా ఉండగలడు. ముగ్గురు వ్యక్తులు ఎందుకు అవుతుంది? యెషయా గ్రంథం తెలుసు కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానముగా అధిపతి, ఎంతోమంది. అది అలా అనుకుని ముగ్గురే కాదు దేవుడు ఉండి అక్కడ, ముగ్గురు వ్యక్తులు కాదు. ఆ ముగ్గురు వ్యక్తులకి కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నాడు దేవుడు. ఎల్ షద్దై అన్నాడు, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చూచుచున్న దేవుడు, యెహోవా షాలోమ్, ఈ ప్రేమ స్వరూపి. చూడండి ఎన్ని అనుకుంటే దేవుడు ఎన్నిగా వివరించవచ్చు. బైబిల్ అన్నీ కూడా కొన్ని వందలు ఉన్నాయి అక్కడ, ఆ లిస్ట్ తీస్తే కనుక. షారోను లోయ, వేకువ చుక్క, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, గుర్తు రావట్లేదు కానీ ఇక చాలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, చాలా ఉన్నాయి దేవునికి బిరుదులు, అంటే టైటిల్స్, అంటే క్యారెక్టరిస్టిక్స్, అంటే ఆయన హోదాలు, ఆయన కలిగినటువంటి ఆ యొక్క ర్యాంక్స్, గుణాతిశయములు, ఆయన గుణాలు ఎన్నో చెప్పొచ్చు. యెహోవా ఈరే, ఆ యెహోవా అంటే నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథంలో ఉంది కదా 9:6 మనకి తెలుసు కదా. అది ఆయన తండ్రి, కుమారుడు ముగ్గురే కాకుండా ఆయన ఎన్నో రకాలుగా ముగ్గురు వ్యక్తులు కాదు. మీ యొక్క వర్సెస్లోని కనుక నేను ఏకీపించినట్లయితే ఆయన ముగ్గురే కాదు పాస్టర్ గారు, జాన్కోయ్య గారు, చాలా ఎన్నో ముగ్గురు కంటే ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు దేవుణ్ణి. అలాగే తండ్రి, అలాగే కుమారుడు, పరిశుద్ధాత్మ, ఆయనే ఒకే దేవుడి గురించి, ఒక్క దేవుని గురించి చెప్పుచున్నటువంటి ఎన్నో గుణలక్షణాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ తేడా అపోస్తుల దగ్గర లేదండి, అపోస్తుల దగ్గర లేరు. మనం బాగా ఆలోచిస్తే యోహానిచ్చింది బాప్తిస్మేనండి. ఆయన ఏ నామంలో ఇచ్చాడు? ఆయన ఎంతమందికి బాప్తిసం ఇచ్చాడో చూద్దాం ఒకసారి బైబిల్లో. మార్కు సువార్త 1:5 అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వాళ్ళందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. మొత్తం అందరూ కూడా యోహాను బాప్తిసం పొందారు. ఇప్పుడు యోహాను బాప్తిసం తప్పు అని మీరు నాకు రెఫరెన్స్ చూపించాలి. అంటే యోహాను బాప్తిసం కూడా తప్పు కాదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అపోస్తుల కార్యాలు ఇందాక సోదరులు చూపించినట్టుగా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అపోల్లో ఓకే, యోహాను బాప్తిజము తప్పు కాదు అక్కడ. తప్పు అనేది అబద్ధము, తప్పు నిజము కాదు అక్కడ సబ్జెక్టు. ఆయా కాలాల్లో ఆయా విధంగా దేవుడు, నిన్న ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, పాత నిబంధనలో కూడా దేవుడు బాప్తిసం ఇచ్చాడు.
కొన్ని లక్షల మందికి ఒక్కసారిగా తెలుసు అది మనకి, ఆ యొక్క సముద్రంలో దేవుడు నడిపించినప్పుడు వాళ్ళు బాప్తిజం పొందారని పౌలు గారు చెప్తున్నారు. అట్లాగే జలప్రలయంలో కూడా అది బాప్తిజానికి సాదృశ్యం అంటున్నాడు. ఆ సాదృశ్యము ఆ యొక్క నోవహు కాలంలో జలప్రలయంలో 8 మంది రక్షించబడ్డారు, అది కూడా బాప్తిజానికి ఒక ఎగ్జాంపుల్ అంటున్నాడు, ఒక సాదృశ్యం అది. కానీ ఇక్కడ మీరు చెప్పినట్లు ఇక్కడ ఈ పాయింట్లో యోహాను యొక్క బాప్తిజం తప్పు కాకుండా అది సరిపోదు అని వాక్యం చూపిస్తోంది. యోహాను సువార్త నిన్న వీడియోలో చూపించాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది, అది 34వ వచనం చదువుతున్నాను. నేను మనుష్యుల వల్ల సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలని మాటలు చెప్పుచున్నాను. 33వ వచనం ఉంటుంది, అది అంటే 32 నుంచి. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చిచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను యొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. ప్రభు యోహాను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు సందర్భము. అప్పుడు చెప్తున్నాడు, నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలని ఈ మాటలు చెప్పుచున్నాను. యోహాను గారి గురించి అంటే యోహాను గారి చర్చిలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు యోహాను దగ్గర బాప్తిజం పొందే ఉన్నారు. వాళ్ళంతా యోహాను దగ్గర బాప్తిజం పొందిన వాళ్ళకి అది సరిపోదు, అంటే రక్షణకి అది సంబంధం లేదు, మారు మనసుకి సంబంధించింది అని వాక్యం చెప్తా ఉంది. మరి మారు మనసు ఒకటి పొందితే సరిపోదు కదా, రక్షింపబడాలి. అసలు రక్షింపబడకుండా ఏ వ్యక్తి కూడా నిత్య జీవాన్ని పొందుకోలేడు, దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అందుకే ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చదివినట్లయితే, మీరు రక్షింపబడవల్లని నేను ఈ మాటలు చెప్తున్నానంటే వాళ్ళు యోహాను దగ్గర బాప్తిజం పొందినంత మాత్రాన ఇంకా రక్షణలోనికి వాళ్ళు రాలేదు అని అర్థం. ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశములు సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మేము వినలేదు. బాప్తిసం పొందే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. ముందు సువార్త ద్వారా మనం ముందు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే బాప్తిసం ఇవ్వాలి. అప్పుడు కాదండి, ఫస్ట్ ప్రసంగం చేసినప్పుడు పేతురు గారు కూడా 3,000 మంది బాప్తిజం పొందారు కదా, ఆధారం ఉంది బైబిల్లో మనకి. అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి ఇంకా సబ్జెక్ట్ రాలేదు అసలు. ముందు మనం పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలుసు. అంటే ఇప్పుడు తెలుసు మనకి పరిశుద్ధాత్మ సంగతి, ఆయన దేవుడే ఆత్మగా ఉన్నాడనే సంగతి తెలుసు మనకి, ఇప్పుడు ఈ కాలంలో తెలుసు. కానీ మొదటి సంఘ ఆ యొక్క అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలియదు ఏమి. యెహోవా దేవుడి గురించి తెలుసు, మా దేవుడు ఎవరో తెలుసు, ఆయన పాత నిబంధనలో గొప్ప యెహోవాగా పిలువబడ్డాడు. మెస్సయ్య గురించి కూడా తెలియదు, పరిశుద్ధాత్మ గురించి కొంతవరకు ఐడియా ఉండొచ్చు అంతే. కానీ ఆ దేవుడి గురించి క్లారిటీ అనేది ఆ పాత నిబంధనలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డౌట్ రాలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రాకముందు ఒకే దేవుడు అయి ఉన్నాడు, ఆయనే నమ్ముతున్నారు. ఈ ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు, ఈ త్రిత్వం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆ ఇష్యూ అనేది మొదటి రాకలో ప్రభు శరీరానికి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ క్వశ్చన్ స్టార్ట్ అయింది. దేవుడు పాత నిబంధనలో అసలు ఆ దైవత్వం గురించి, దేవుడి గురించినటువంటి ఆ యొక్క గాడ్ హెడ్ గురించి, అంటే దేవుడు ఒకరా ఇద్దరా ముగ్గురా అనేటువంటి సబ్జెక్టే వాళ్ళ దగ్గర లేదు. ఓకే, అలాగే పేతురు గారు ముందు ప్రసంగం చేసినప్పుడు ముందు ఆయన ఏమన్నాడంటే, మీరు బాప్తిజం పొందండి, మీరు మారు మనస్సు పొంది మీ పాపముల క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున ప్రతివాడు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. అంటే మీరేం చేశారంటే ఇప్పుడు ముందు పరిశుద్ధాత్మను పెట్టారు, బాప్తిజం తర్వాత పెడుతున్నారు. ఓకే, ఏమన్నాడో చూడండి 2వ వచనంలో, వారు పరిశుద్ధాత్మ ఉండడానికి సంగతి మేము వినలేదని చెప్పి అప్పుడు అతను చూడండి. వెంటనే పౌలు వచ్చి అక్కడ ఆల్రెడీ శిష్యులు ఉన్నారు, సంఘము ఉంది, బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర వాళ్ళు చర్చి మెంబర్స్గా ఉన్నారు, ఆయన దగ్గర బాప్తిజం పొందారు. కానీ యోహాను గారు చనిపోయారు. పౌలు గారు పరిచయం తెలిసి ఆయన అందరు తిరుగుకుంటా ఎన్నో ఊర్లు దేశాలు తిరుగుకుంటూ వెళ్తున్నాడు. ఎఫెసు అనే పట్టణానికి వచ్చాడు, అక్కడ సంఘం ఉంది, ఆ సంఘాన్ని కలుసుకున్నాడు. వీళ్ళేంటి ఎక్కడ బాప్తిజం పొందారు, యోహాను శిష్యులా లేకపోతే పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3,000 మందిలో ఉన్న వ్యక్తులా వీళ్ళు? ఆ 3,000 మందిలో బాప్తిజం పొందిన 3,000 మందిలో ఉన్నారేమో వీళ్ళు, ఆయనకి తెలియదు ఇది పౌలు గారికి. అందుకే క్వశ్చన్ చేశారు. ఓకే, ఫస్ట్ అసలు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అన్నాడు. ఎందుకు అంటే నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. వాళ్ళ ప్రయత్నం, అపోస్తులంతా కూడా ప్రయత్నం చేసేది ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్ప, అదే ఏకైక ఒక టోకెన్ అది, అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఆనవాలు, ఎవిడెన్స్ అది. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివా కాదంటానికి పరిశుద్ధాత్మ రుజువై ఉన్నది. బైబిల్ 10 సార్లు చదివినంత మాత్రాన, మనం బైహెడ్ చేసినంత మాత్రాన ఇంకా ఏది కూడా మనం రీజన్ చెప్పడానికి లేదండి. అవన్నీ దేవుడు చూడ్డు.
ఓకే, అలాగే పౌలు గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన వేసిన క్వశ్చన్ ఏదో కాదు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనగానే అసలు ఫస్ట్ ఏమండి వింటాం అనేసరికి అప్పుడు యోహాన్ గారికి పౌలు గారికి అర్థమైంది, ఓహో అయితే 3000 మంది అక్కడ బాప్తిజం పొందినప్పుడు పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు వీళ్ళు లేరని అప్పుడు అర్థమైంది. మరి ఎక్కడున్నారు? ఉంటే ఇంకా వేరే చోట ఉండాలి, వేరే సంఘంలో ఉండాలి. అంటే అపోస్తుల దగ్గర ఇంకా వీళ్ళు ఇంకా టచ్ చేయలేదు, పేతురు గారు ఇంకా డైరెక్ట్ అవ్వలేదు వీళ్ళకి. లేదంటే అప్పుడు అర్థమైపోయేది ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవటం ఎట్లా అనే సంగతి అర్థమలేదు. కాబట్టి మరి ఎక్కడ బాప్తిజం పొందారు మీరు, ఎక్కడ మీ సంఘం ఏంటి, మీ అడ్రస్ ఏంటి, దేనిని బట్టి మీరు బాప్తిజం పొందారు అనగానే చూడండి అసలు ఇక్కడ కనుక్కోవాల్సింది, ఇక్కడ మనకు క్వశ్చన్ రైజ్ అవ్వాల్సింది, ఆయన పౌలు గారు వేసిన క్వశ్చన్ వచ్చేమో మీరు బాప్తిజం గురించి క్షమించండి పరిశుద్ధాత్మ గురించి వేశాడు క్వశ్చను. వెంటనే వాళ్ళు ఆన్సర్ చేశారు. మళ్ళీ రెండో క్వశ్చన్ ఏం చేశాడు పౌలు గారు, అయితే మీరు ఎక్కడ బాప్తిజం పొందాడు అంటే అసలు వేసిన క్వశ్చన్ ఏమో పరిశుద్ధాత్మ అయితే బాప్తిజం అయిన వెంటనే బాప్తిజం ఎందుకు అడిగారు అసలు పౌలు గారు? అక్కడ ఏంటో అక్కడ దాగున్న మర్మం ఏంటి చూద్దాము. ఎలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందిరని అడగగా వారు యోహాను బాప్తిజం బట్టియే. ఇక ఇక్కడ పౌలు గారు యోహాను బాప్తిజం తప్పు, అది రాంగ్ అని అలా చూడండి. కరెక్టే, అది నిజమే మీరు చెప్పింది, అది రాంగ్ అనేది తప్పలే, నిజమే, అది తప్పు కాదు, రాంగ్ కాదు. ఆ కాలంలో ఆ వెలుగులో మీరు కొంతకాలం ఉండటానికి మీరు ఇష్టపడితిరి. యోహాను సువార్త ఇందాక నేను చదివిన దాంట్లో ఆరోగ్యం దానికంటే మరి ఎక్కువైన వెలుగు నా దగ్గర ఉన్నది అంటే యోహాను యొక్క పరిచర్య అంతవరకు ముగిసిపోయింది. అది మిమ్మల్ని రక్షించదు, అది మీకు మారు మనసు ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంది అది. అలాగే చూడండి ఇక్కడ పౌలు గారు అందుకనే దాన్ని అది కొట్టివేయలేదు కానీ దానిని పక్కన పెడుతున్నాడు అంతే. అంటే అది సరిపోదు ఇప్పుడు అది చాలదు. అది ఎందుకు అంటే బైబిలు ఆ యొక్క అధికారం ఇచ్చింది శిష్యులకి, దేవుడు చివరిసారికి అధికారం ఇచ్చిందేమో ప్రభు మొదటి రాకడికి ముందు వచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను గారు కాదు కానీ అధికారము తర్వాత వచ్చినటువంటి శిష్యులకి దేవుడు అధికారం ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి అని పంపించింది శిష్యుల్ని, కానీ బాప్తిజం ఇచ్చి యోహాను పంపలా దేవుడు ప్రపంచానికి. అంతవరకే జస్ట్ ఆయన పరిచయం చేయడానికి వరకే వాడుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ రానా రకాలుగా ఉంటాను, నేను చెప్పాను నేను ఫస్ట్ వీడియోలో. దేని కొరకు నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు, ఏ పన్ను కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ప్రపంచానికి పంపించలేదు. ఆయన పరిచర్య ఒక పర్టికులర్ ఒక పని కొరకు దేవుడు ఆయన ఎన్నిక చేసుకున్నాడు. కేవలము మెస్సయ్యను పరిచయం చేయడానికి, లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, అది మాత్రమే ఆయన యొక్క పరిచర్య. ప్రపంచానికి దేవుడు వచ్చిన వాళ్ళలో శిష్యులు ఉన్నారు కాబట్టి ఆ శిష్యులకు అప్పగించిన బోధ మాత్రమే అది ఫైనల్ అయి ఉన్నది. అందుకే యూదా పత్రిక మొదటి వచనంలో కనబడుతుంది కదా, మొదటి వచనంలో పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగింపబడిన బోధ అంటే ఒక్కసారి ఇచ్చాడు దేవుడు శిష్యులకి. ఆ బోధ కొరకే మనం ప్రయాసపడాలి. ఆ బోధని తప్పించడానికి దుష్టుడు శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు కాబట్టి, అక్కడి నుంచి ట్రాక్ తప్పించడానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క దేవుని బిడ్డలుగా ఉన్న మనము పోరాడవలసింది ఆ ఒక్క బోధ కొరకే పోరాడాలి. మీరైనా మేమైనా ఎవరైనా సరే దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి లోకంలో. ఓకే, ఏమంటే లేదు అది ఓకే, కానీ మీరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పొందాలంటే మీరు ఏం చేయాలంటే ఇగో యేసునామములో మరలా మీరు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి అక్కడ వచ్చేసింది ఆన్సరు. మేమేదైతే చెప్తున్నాను మీరు పక్కన వేసిన క్వశ్చన్కి ఎవరండి, డేవిడ్ గారు, పీటర్ గారు వేశారు. పీటర్ గారు అన్నారు కదండి, పీటర్ గారు వేసిన క్వశ్చన్కి పక్కనే జాన్ కోయర్ దగ్గర సమాధానం ఉంది. పరిశుద్ధాత్మకి బాప్తిజానికి లింక్ ఎట్లా పెడతారు మీరు, పీటర్ గారు అన్నారు. మరి చూడండి మీ దగ్గరే నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను గ్రహించాను, మీరు వేసిన క్వశ్చన్లో పక్కన నుంచి దేవుడు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు అంటే మీ దగ్గర కూడా దేవుడు తన కార్యాన్ని దాచిపెట్టాడు. గ్రహించడంలోనే ఉంది ఇక ఆ యొక్క నెక్స్ట్ స్టెప్. అందుకే చూడండి జాన్ కోరియా గారికి చెప్పింది 100% కరెక్ట్. ఇది మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి పెడతాను చూడండి ఆ ఒక పాయింట్. ఎన్ని బట్టి బాప్తిసం పొందిరని అడగగా వాడు యోహాను బాప్తిసం బట్టియే. ఇక ఇక్కడ పౌలు గారు యోహాను బాప్తిసం తప్పు, అది రాంగ్ అని అలా చూడండి. ఏమనంటే లేదు అది ఓకే, కానీ మీరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పొందాలంటే మీరు ఏం చేయాలంటే ఇగో యేసునామములో మరలా మీరు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి అక్కడ యేసునామములో బాప్తిసం ఇవ్వడమే కాకుండా అది ఆల్రెడీ ఆ క్వశ్చన్ మీ దగ్గర ఆన్సర్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మీరు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. చూడండి మీ నోటి నుంచే దేవుడు ఆన్సర్ పలికిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎట్లాగైతే అంటే ఆ రోజు ఎఫెసీయులకి రాసిన ఎఫెసీ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి దేవుడు పౌలు గారిని పంపించి రెండోసారి బాప్తిజం ఇచ్చాడు అక్కడ. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ఒక్కసారి కాదు, ఒకే బాప్తిజము, నిజమైన బాప్తిజం తీసుకోకుండా తప్పుడు బాప్తిజాలు ఒక్కసారి కాదు 10 సార్లు తీసుకున్నా సరే అది చల్లదు.
అప్పుడు 10 సార్లు బాప్తిజం, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కసారి బాప్తిజం తీసుకున్న ఆ అన్నిటిని దేవుడు కొట్టేస్తాడు. కానీ నిజమైన బాప్తిజము ఒక్కసారి తీసుకునేంత వరకు చల్లనటువంటి బాప్తిజాలు అది 100 తీసుకున్నా వ్యర్థమే. తెలుసు కానీ చాలా ఉన్నాయి బాప్తిజాలు, జెండ కింద ఉన్నాయి, చిలకరింపు ఉంది, రకరకాలుగా ఉన్నాయి, ఎన్నెన్నో వేరు నామాలు ఇస్తూ ఉంటారు, మనకు తెలిసిందే అవి. అని దాన్ని బేస్ చేసుకొని మీ దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ని ఒకసారి మీరు పరిశీలన చేయవలసిందిగా ప్రభు నామం పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే సత్యం మీరు గ్రహించాలని మా ఆశ, మా కోరిక అది. తోటి సహోదరులుగా, తోటి సేవకులుగా మీరు కూడా ఆ నిత్య రాజ్యంలో రావాలని, ఆ యొక్క వధువు సంఘంలో చేర్చబడాలని, ఆ గొప్ప 2వ రాకడలో ఎత్తబాటులో మీరు కూడా ఉండాలని ఒక ఆశ కోరిక మేము కలిగి ఉన్నాం కాబట్టి అంతగా ప్రయత్నం చేసి మీ దగ్గర రావడానికి గల కారణం అదే. ఎంత ఒత్తిడిగా ఉన్నా సరే గ్రహిస్తారని ఆశపడతా ఉన్నాను. మరొకటి ఆయన చేశాడు, ఏంటో తెలుసా? 6వ వచనం చూడండి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. యేసునామంలో పొందిన వెంటనే పరిశుద్ధాత్మ రాలేదండి. బాగా వినాలి. ఇందాక బ్రదర్ గారు రెఫరెన్స్ చూపించిన 8వ అధ్యాయంలో యేసునామంలో మాత్రమే బాప్తిసం పొందినా సరే పరిశుద్ధాత్మ రాలేదండి. ఇక్కడ పౌలు గారు చేతులు ఉంచడం తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినట్టుగా ఇక్కడ బైబిల్ చెప్తుంది. మరి ఇది మనం ఎలా తీసుకుంటాం? అలాగే కొరింథీ పత్రిక ఒక ఖచ్చితంగా చూడండి, నిన్న వీడియోలో చెప్పాను నేను, బాప్తిజం అనేది అందుకే పొందిన తర్వాత కొంతమందికి దేవుడు ముందిస్తూ ఉన్నాడు, కొంతమందికి ఏమో ఆ తర్వాత బాప్తిజం పొందిన తర్వాత ఇస్తున్నాడు, కొంతమందికి ఏమో వాళ్ళు సేవకులకు అభిషేకించబడిన వాళ్ళు చేతులు పెట్టడం వల్ల అభిషేకం పొందుకున్న వాళ్ళు బైబిల్లో దేవుడు రకరకాలుగా రాపించాడు. దాన్ని ఏది కూడా మనం పక్కన పెట్టడానికి వీల్లేదు, అన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే మెయిన్ ఇక్కడ బాప్టిజం అనేది సబ్జెక్ట్ కాబట్టి మీరు వేసిన క్వశ్చన్ ఏదో కాదు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్టిజం ఇవ్వటం కానీ తీసుకుంటే కానీ అది వాక్య విరుద్ధమా అనే బేస్ మీద నేను ఎంత మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని బేస్ చేసుకుంటేనప్పుడు బాప్టిజం ఒక్కటే, ఒక్క బాప్టిజం ఏంటి, ఏదైతే సత్యం ఉందో ఆ ఒక్క బాప్టిజము శిష్యులు ఏదైతే ఇచ్చారో ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఆన్సర్ దాగి ఉంది. చూపిస్తా చూడండి. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనం. ఓకే, కొరింథీ పత్రిక తీశారు మీరు, నిజమే. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము ఆ యొక్క తీసింది ఏదైతే ఉన్నదో ఆ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము రాసింది ఎవరండి? ఎవరు రాశారు కొరింథీ పత్రిక? తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు గారు రాశారు. మరి పౌలు గారు అది ఎవరికి వర్తిస్తుంది? ఈరోజు కొరింథీ పత్రిక చదువుతున్నామంటే చదువుతున్న వాళ్ళందరికీ వర్తించదు అది. పౌలు గారు ముందు అదే రాసిన పత్రిక రాసిన పౌలు గారి దగ్గరికి అదే ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ కనుక అక్కడ ఉండుంటే ముందు కొరింథీ పత్రిక రాసిన పౌలు గారి కనుక మనం ఫేస్ టు ఫేస్ ఒకవేళ మనం కలుసుకుంటే ఫస్ట్ ఆయన వేసే క్వశ్చన్ అదే. మీరు విశ్వసించినప్పుడు జాన్ కొయ్య గారు, పీటర్ గారు, వికేఆర్ గారు, క్రాంతి గారు, గాబ్రియల్ గారు, ఇంకెవరండి గుర్తురాట్లేదు, విజయ్ సింహ గారు, మీరు పరిశుద్ధాత్మను పొందితరా అని క్వశ్చన్ చేస్తారు. ఎవరండి? నేను కాదండి, బ్రహ్మం గారు కాదు, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే ఈ బైబిల్ మనకి ఇచ్చింది దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఇచ్చాడు కదా. కొత్త నిబంధన సంఘం అందే కదా, కొత్త నిబంధనలు ఉన్న కాలంలో ఉన్నాం కదా. ఈ సంఘానికి కొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘానికి దేవుడు ఎక్కువ మ్యాక్సిమం అబౌవ్ 50% పత్రికలు రాపించింది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాపించాడు. కాబట్టి పౌలు గారు మళ్ళీ ఆ రోజు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు కొద్ది మంది, అక్కడ 12 మందే ఉన్నారు. ఇప్పుడు మనం కూడా పెద్ద 1000 మంది కాదు, అక్కడ 12 మందే ఉన్నారు సంఘం. అప్పుడు ఆ 12 మందితో వేసిన క్వశ్చన్ ఇప్పుడు మనకు కూడా వేస్తాడు దేవుడికి. పౌలు గారికి మన దగ్గరికి వస్తే అదే కనుక ఆ స్థలానికి వచ్చినట్లయితే, నిడదవోలు కనుక వచ్చినట్లయితే, నిడదవోలు వచ్చినప్పుడు ఆ వికేఆర్ గారిని కలిస్తే, మేము మళ్ళీ కలిస్తే కనుక ఫస్ట్ వేసే క్వశ్చన్ కూడా అదే, మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడుగుతారు. ఆల్రెడీ మాకు తెలుసండి, అప్పుడేం వాళ్ళకి తెలియదు, మేము పరిశుద్ధాత్మ మాకు తెలుసండి, మేము ఆల్రెడీ ఎట్లా బాప్తిజం పొందారు మీరు అంటాడు మళ్ళీ వెంటనే. ఒకవేళ ఎలాగండి తండ్రికి మన పరిశుద్ధాత్మ బాప్తిజం? నో, అది కూడా చల్లదు, అది కాదు బాప్తిజము. ఆ రోజు యోహాను బాప్తిజం సరిపోదు, పక్కన పెట్టండి అని ఎట్లాగైతే పక్కన పెట్టించాడో అలాగే అది కాదు. అది ఎవరు చెప్పారు? అదొక మర్మమైన కార్యము, అది దేవుడు కనుక ప్రభు చెప్పాడు. అది అక్కడ నేను అక్కడ లేను, అయినా సరే దేవుడు అక్కడ మన పేతురు గారు అలాగే బాప్తిజం ఇచ్చారు. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధాత్మగా నాకు ఇచ్చి బయలుపాటిచ్చి నాకు కూడా ఏ పేతురు గారు అయితే 3000 మందికి ఎట్లాగైతే బాప్తిజం ఇచ్చాడో అట్లాగే నేను కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇచ్చాను. 19వ అధ్యాయం ఉంది కదా, ఆ 12 మంది కూడా దగ్గర ఉండి రెండోసారి బాప్తిజం ఇచ్చాడు పౌలు గారు. ఆ బాప్తిజం ఇచ్చిన తర్వాత అప్పుడు పౌలు పత్రికలు నువ్వు చదువు అప్పుడు తర్వాత ఇస్తాడు పౌలు పత్రికలు. ఆ బాప్తిజం పౌలు గారు చెప్పిన బాప్తిజం పొందకుండా పౌలు రాసిన పత్రికలు మనం చదివితే అది చల్లదు, అది యాక్సెప్ట్ చేయడు పౌలు గారు. ఏంటో ముందు నేను చెప్పిన బాప్తిజం నువ్వు పొందు,
మీరు ముందు బాప్తిజం పొందండి. బాప్తిజం పొందకుండా ఆ పరిశుద్ధాత్మ లేకుండా నా పత్రికలు మీకు ఏం అర్థమవుతాయి? అవన్నీ కూడా మర్మంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ నా జ్ఞానంతో రాపించింది కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో నేను రాపించాను, దేవుడు రాపించాడు నా ద్వారా. ఆ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆత్మ అన్నిటిని వివేచిస్తుంది అని. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందు ఆ బాప్తిజం కావాలి కాబట్టి, అప్పుడు మీరు బాప్తిజం పొందుకుంటే దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తాడు కాబట్టి, అప్పుడు నేను రాసిన పత్రికలన్నీ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. అవి లేకపోతే మీకు అర్థం కాదు, అది ఎన్నో మళ్ళీ డౌట్స్ వస్తూ ఉంటాయి. అందుకే ముందు బాప్తిజం పొందండి మీరు యేసుక్రీస్తు నామమున అంటాడు పౌలు గారు అప్పుడు ఖచ్చితంగా. అందులో మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. ఎవరికది? కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకి, అలాగే ఎఫెసీలు, ఎన్ని పత్రికలైతే పౌలు గారు రాశారో వాళ్ళకి సంబంధించింది ఈ మాట, మీకు కాదు. మీరు ఎందుకంటే పౌలు గారు ఏ విధంగా బాప్తిసం ఇచ్చారో అట్లాగే మీరు పొందలా. ఆ విధంగా ఎవరైతే బాప్తిజం పొందుతారో, పౌలు గారు ఇచ్చిన బాప్తిజం ఏదో కాదు తెలుసు మనకి, దగ్గరుండి మీరు యేసు నామమున, మీరు యేసుక్రీస్తు నామన్న, యేసు నామన్న, ప్రభు అయిన యేసుక్రీస్తు అంతా ఒకే దేవుడి గురించినటువంటి పేరు అది. యేసు అనేది ఇక్కడ భూమి మీద అలా తల్లిదండ్రులు ప్రేమించి పెట్టిన పేరు కాదు అది. పరలోకం నుంచి దేవదూత గాబ్రియల్ దిగొచ్చి మరియ గారితో చెప్పుతున్న ఆ యొక్క యోసేపు గారితో చెప్పుచున్న ఆ యొక్క మాట అది. నువ్వు ఆయన గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఆయనకి యేసు అని పేరు పెట్టు అన్నాడు. అంటే తల్లిదండ్రుల పేరు కలిసిందే చెప్పట్లేదు, వాళ్ళు సొంతగా పేరు పెట్టుకోలేదండి. యేసు అంటే పరలోకం నుంచి దేవుడు దిగొచ్చి ఆ పేరుని తండ్రి అయినటువంటి ఆ యొక్క యోసేపు గారికి చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. ఆయనకి యేసు అని పేరు తప్ప వేరు, యేసు అంటే ఒక అర్థం దాగి ఉన్నట్లు, రక్షకుడు తెలుసు మనకి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ప్రతి మాటలు, ప్రతి పేరులో వెనకాల ఒక మీనింగ్ దాగి ఉంది, ఒక అర్థం ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన రక్షకుడు కదా, మనం రక్షించడానికి వచ్చాడు. ఆయన లోక రక్షకుడు అనే పేరు అనే ఆ యొక్క బిరుదుతో వచ్చాడు. రక్షకుడు అంటే పేరు కాదు, కానీ రక్షకుడు అనేటువంటి టైటిల్కి, ఆ గుణలక్షణానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన పేరే యేసు. ఆయనకి యేసు అని పేరు పెట్టు అని ఆ పేరు చెప్పింది కూడా ఈ భూలోక సంబంధించిన పేరు కాదండి, అది పరలోకానికి సంబంధించిన పేరు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు అంటే రక్షకుడు కాబట్టి, ఎందుకంటే నశించిన వాళ్ళంగా ఉన్నాం మనం ఈ లోకంలో. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి అది యేసు అనే పేరు అనేది ఆయనకి మాత్రమే సరిపోతుంది. అది ఎందుకంటే ఈ లోకంలో వేరే రక్షకుడు లేడు, ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయనే మనం రక్షించాలి. ఓకే, అంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు సంబంధించిన బాప్తిసం కోసం కూడా చెప్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల వచ్చింది కదా మళ్ళీ ఇంకో ఆన్సరు, పరిశుద్ధాత్మకు సంబంధించిన బాప్తిజం ఇది. మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు. మళ్ళీ మీకు తెలియకుండానే దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు, ఆ ఆత్మ కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది. వెళ్ళండి, ఎందుకని పరిశుద్ధాత్మ, అందుకనే దేవుడు మీకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు అనడానికి ఒక కనబడుతుంది ఒక సూచన. అందుకే ఆలస్యం చేయకుండా 10వ అధ్యాయంలో పేతురు గారు చెప్పినప్పుడు, మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరికి నీళ్ళకి ఎందుకు ఆటంకం, వెంటనే బాప్తిజం పొందండి అని 10వ అధ్యాయంలో పేతురు గారు అట్లాగైతే కొర్నేలు గారి దగ్గర చెప్తున్నారు. ఇప్పుడు నాకు నెక్స్ట్ మీ వంతు అయినది, ఇక మీదే లేటు బాప్తిజం పొందడంలో. మీరే ఇక డిలే చేయకుండా మీరే బాప్తిజం పొందడం మంచిది, అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అయినది. చూడండి, అంటే బాప్తిజం పదాన్ని మనం ఆలోచిస్తే మనం అన్ని కరెక్టే అని చెప్పాలి. ఇప్పుడు మనం ఇది తప్పండి ఇది తప్పని చెప్పడానికి లేదనమాట. చూడండి 1వ అధ్యాయము 4వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను కాగా కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురు. యోహాను నీళ్ల బాప్తిసం, యోహాను ఇచ్చిన బాప్తిసం ఏంటని అంటున్నారంటే ఇక్కడ నీళ్ల బాప్తిసం, నీటితో బాప్తిసం ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మ పొందడానికి మీరు వెయిట్ చేయండి అని ఇక్కడ కూడా బాప్తిసం కోసమే చెప్తున్నాడు. అంటే ఇది కరెక్టేనా? ఎస్, ఇది కరెక్టే. అలాగే పౌలు అక్కడ ఇందా మనం చూసిన రెఫరెన్స్లో 100% అది కరెక్ట్. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? అక్కడ శిష్యులు చెప్తున్నాడు. అంటే శిష్యులు ఎలా పరిశుద్ధాత్మను పొందుకోవాలో దేవుడు చెప్తున్నాడు. అందుకే మేడగది మీరు వెళ్ళండి, ఎదురు చూడండి. ఫస్ట్ వీడియోలో చేశాను, నేను చెప్పాను. నేను అది లూకాసు వార్త ఆఖరి 24వ అధ్యాయం చెప్తున్నాడు, మీరు యెరూషలేములో కనిపెట్టుకోండి. మనకు కాదు దేవుడు చెప్పింది. శిష్యులకి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే శిష్యులకి ఏం చెప్పాడో అది శిష్యులకు వర్తిస్తుంది. అది అందుకే ఇది కూడా కరెక్ట్ అంటే అది వాళ్ళకి కరెక్ట్, అది మనకు కాదు. అది దేవుడు చెప్పింది. మనకేం చెప్పాడు? మనం దూరం ఇక్కడున్నాము, యెరూషలేములో లేము. మనము 2000 సంవత్సరాల తర్వాత వచ్చాం మనం భూమి మీదకి. అప్పుడు మనకేం చెప్తున్నాడు అంటే అది కూడా 2వ అధ్యాయంలో అపోస్తలుల 2వ అధ్యాయంలో 38-39 కనబడుతుంది. అది మనకి
పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం చెప్తున్నాడు. గమనించాలి. అంటే యోహాను బాప్తిసం కరెక్ట్గా కనబడుతుంది, యేసునామంలో బాప్తిసం కరెక్ట్గా కనబడుతుంది, పరిశుద్ధాత్మ అనే దేవుడికి సంబంధించిన బాప్తిసం కరెక్ట్గా కనబడుతుంది. ఈ అన్నింటిలో ఏది మనం తీసేయలేం బైబిల్లో నుంచి. కరెక్టేనండి. మరి 3 తీసుకున్నారు, మరి మీరు ఏది తీసేయలేమంటే మరి 3 బాప్తిజాలు తీసుకోవాలా మనం? చూడండి, అది వాక్యము మీరు ఫస్ట్ ఏదైతే చెప్పారో అదే 100% కరెక్ట్. అది ఆ మాట మీద మీరు కనుక నిలబడితే ఇక ప్రాబ్లమే ఉండదు. మాటలో దాగి ఉన్న భావం ఏంటో తెలుసుకోండి, అర్థం ఏంటో తెలుసుకోండి. శిష్యులకి ఏం చెప్పాడు, తర్వాత మనకేం చెప్తున్నాడు, నోహ గారికి ఏం చెప్పాడు, ఏదైనా తోటలో అవాదాములకి ఏం చెప్పాడు, ఆ పండు ఇప్పుడు మనకి కాదు, అది మనకి చెప్పట్లేదు దేవుడు. ఏదైనా తోటలో ఆదామౌలకి చెప్పింది నోహ గారికి చెప్పట్లేదు. నోహ ఓడ కట్టమంటున్నాడు ఆయన. నేను కూడా పండు తిన్నట్టు నోహ గారు ఓడ కట్టమని చెప్పాడు, ఆయనకి సంబంధించిన మాట అది. తర్వాత మోషే గారు వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గర నోహ గారు ఓడ కట్టారని చెప్పి మనం కూడా ఓడ కడదామంటే, ఎర్ర సముద్రం దాటడానికి మనం కూడా నోహ గారు ఓడ కట్టినట్టు కడదాం అనలా. అక్కడ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అక్కడ అది అప్పుడు మోషే గారికి వర్తిస్తుంది. అది నోహ గారికి సంబంధించిన ఆ మాట దేవుడు నోహకి ఏదైతే చెప్పాడో ఆ నోహ కాలానికే వర్తిస్తుంది అది. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనకి దేవుడు ఏదైతే చెప్పాడో అది సువార్తకి సంబంధించింది. 2-3 సువార్తలు లేవు. సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలు కాదు, ఒకే సువార్త ఉంది, అది 2వ రాకడ వరకు వర్తిస్తుంది. అది ఒకటే సువార్త. 2000 సంవత్సరాలు అవ్వచ్చు, ఇప్పటికీ అయింది. అది ఆ సువార్తలోనే మనం వెళ్ళాలి. ఒక్కసారి అప్పగింపబడిన బోధ కొరకు ప్రయాసపడాలి, పోరాడాలి. ఎందుకంటే ఇదంతా చేసేది మనుషులు కాదు, కానీ దాని వ్యతిరేకంగా దేవుని వ్యతిరేకం చేసేది అపవాది, దుష్టుడై ఉన్నాడు. ఓకే, ఏది మనం తీయలేం. మరి ఇన్ని ఉన్నప్పుడు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో లేకపోతే పరిశుద్ధాత్మ యొక్కయో నామంలో బాప్తిసించే తప్పు ఏంటి? పైగా ఎక్కడ కూడా ఈ నామంలో బాప్తిసమో తప్పు అని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. అలాగే యేసు నామం బాప్తిసం తప్పు అని కూడా బైబిల్ చెప్పలేదు. ఇకపోతే ఒక రిఫరెన్స్ ఎక్కువగా మనం వాడుతుంటాం ఏంటంటే, చూడండి, అలాగే ఎన్నెన్నో బాప్తిజాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకనే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు. చివరికి కంక్లూజన్ వచ్చింది, ఆన్సర్ వస్తుంది. ఆన్సర్లో కింద రాస్తాం మనము. ఆన్సర్ ఏంటంటే అది అన్నిటికీ పైన సమ్మంతా కూడా చేసుకుంటూ కింద ఆన్సర్ రాస్తాం. ఆ ఆన్సరే అపోస్తుల యొక్క బోధ అయి ఉన్నది. ఆది కాండం నుంచి మొదలుకొని ఆ యొక్క క్యాలిక్యులేషన్ అన్ని చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి అపోస్తుల బోధ మాత్రమే చివరిసారిగా దేవుడు అప్పగించినటువంటి వాళ్ళకి మాత్రమే. వాళ్ళకి బోధ అయితేనో అందుకని అపోస్తుల బోధ అని రాసి పెట్టాడు. అందుకే ఇన్ని బాప్తిజాలు మనకు కనపడొచ్చు, కానీ అన్నీ మనం పొందకూడదు. వాళ్ళకి సంబంధించింది ఒకసారి స్టడీ చేస్తే మీకు అర్థమైపోద్ది మొత్తము. అందుకే కొత్త నిబంధనలు అపోస్తులు ఏదైతే బోధించారో, పేతురు గారు చెప్పిన బాప్తిజమము, అలాగే పౌలు గారు మళ్ళీ ఎఫెసీ పత్రికలో బాప్తిజమము ఒక్కటే అంటున్నాడు. ఒక్క బాప్తిజం, ఓన్లీ 1 బాప్తిజం, 1 ఫెయిత్, 1 గాడ్ అక్కడ చెప్పేది. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. అది బాప్తిసం కోసం వాడిన మాట కాదు, కానీ రక్షణ కోసం వాడుతున్న మాటని మనం అర్థం చేసుకోవాలి. చూసారా, మీకు తెలియకుండా మళ్ళీ వెంటనే వాక్యానికి భిన్నంగా అది మించిపోయి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది రక్షణ అనేది బాప్తిజానికి సంబంధించింది కాదంటే అసలు ప్రభు మాటినప్పుడు మీరు పక్కన పెట్టేశారు. చదువుతాను చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. డైరెక్ట్ మాట అది, శిష్యులు చెప్పింది కాదండి ఇది. మళ్ళీ ప్రభు చెప్తున్న మాట నమ్మి మరి 15 చదువుతున్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. శిష్యులు చెప్తున్న మాట. వెంటనే మళ్ళీ 16వ వచనం, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఇది ప్రభు డైరెక్ట్గా చెప్పిన మాట. మీరు ప్రభు పాటని పక్కన పెట్టేసేసి అసలు బాప్తిజానికి రక్షణకి సంబంధం లేదు, లింక్ లేదు అని ఇప్పుడు గబుక్కున మీరు స్పీడ్గా మాట్లాడేశారు. ఒకసారి మీరు థింక్ చేయండి, మీకు అర్థమవుద్ది. అంటే ఈ అపోస్తుల కార్యాల్లో ఎందుకు యేసునామం అంటే అక్కడ వారు యేసునామం అంగీకరించట్లేదండి. వాళ్ళు తండ్రిని అంగీకరించే వారుగా ఉన్నారు. కొందరు పరిశుద్ధాత్మ దేవుడు కోసం తెలుసుకున్న వారు ఉన్నారు, తెలియలేని వారు కూడా ఉన్నారు. కానీ యేసును మాత్రం వాళ్ళు అంగీకరించలేదండి. అసలు ఈ నామం కోసం ప్రకటించొద్దు అన్నారు. కనుక వాళ్ళు గుచ్చి ఏం చేశారంటే యేసునామం అనడం వల్ల ఓహో యేసునామం అన్నది కనుక అది తప్పు అని మనం అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఎందుకు యేసునామం అని ప్రస్తావించారు అది మనం అర్థం మనం కాదండి, బ్రహ్మ గారు. మీరు ఎవరైనా కాదు, మనము కాదు, బ్రహ్మ గారు కాదు. ఫస్ట్ యేసునామని చెప్పింది అపోస్తలు 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం దగ్గర నుంచి మీరు ఓల్డ్ న్యూ టెస్టమెంట్ అంతా కొత్త నిబంధన అంతా కూడా స్టడీ చేసుకుంటారండి. చివరికి ప్రకటన గ్రంథం వరకు కూడా వెళ్ళిపోండి. ఎక్కడైనా సరే అపోస్తులు 12 మంది అపోస్తులు రాసినటువంటి ప్రతి పత్రికలు కూడా యేసు నామం గురించే ఉంటుంది.
ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామం గురించే ఉంటుంది. ఆ వ్యక్తి గురించి, ఆయన యేసు అంటే మొదటి రాకల్లో వచ్చినటువంటి ఆ కుమారుడు యొక్క నామం అంటే సృష్టికర్త అనే దేవుడు. అందుకే ఆ సబ్జెక్ట్ నేను వేరేగా చెప్తాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు కాదండి, ఒకే దేవుడు. ముగ్గురుగా అంటే ముగ్గురే కాదుగా చెప్పాను కదా, చాలామంది ఉన్నారు. ఆయన చాలా రకాలుగా చెప్పొచ్చు ఒక్క దేవుణ్ణి. ఎన్నో గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఎన్నో టైటిల్స్ కలిగి ఉన్నాడు, ఎన్నో బిరుదులు అనమాట. అలాగే ఆ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది కూడా ఎన్నో బిరుదులు, అదొక మూడు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకే దాని మీద కూడా ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే ముగ్గురు వ్యక్తులు అనేటువంటి మైండ్ మీరు ముందు మైండ్లో తీసేసుకోగలిగితే అప్పుడు దేవుడు ఒక్కడే మనకి దేవుడు అనే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ ఒక్క దేవుడి పేరే యేసుక్రీస్తు. కొత్త నిబంధన కాలంలో దేవుడు బయలుపరిచాడు ఆ నామాన్ని. కానీ యేసు మాట అంటే మాటేనండి, నా మాట ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నాడంటే ఇక మనం అందరం ఆయన కాలు మీద పడిపోవాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయకపోతే శ్రమ, నరకం అని నా భావన అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు అపోస్తులు 12 మంది కూడా నరకము, శ్రమలు బాధపడుతున్నారా? నరకంలో ఉన్నారా మరి అపోస్తులు? ఎందుకంటే ఆయన చెప్పింది చేయలేదు కదా వాళ్ళు. మీ మాటను బట్టే మరి నేను నా సొంత మాటలు కాదండి. అందుకే బైబిల్ ఆయన చెప్పింది చేయకపోతే, ఒక్క నిమిషం లాస్ట్గా అయిపోయింది కాబట్టి ఒక్క మాట వెనక్కి పెడుతున్నాం మళ్ళీ మీరు మాట. అది తప్పు అని మనం అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఎందుకు యేసునామం అని ప్రస్తావించారు అది మనం అర్థం మనం కాదండి, బ్రహ్మం గారు. మీకు ఎవరైనా కానివ్వండి, కానీ యేసు మాట అంటే మాటేనండి, నా మాట ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్న. ఇక్కడ కూడా ఒక మాట నిజమే, అది ఆయన మాట ఆత్మయు జీవము. ఆయన మాట మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏదైతే మీరు ఆధారం చేసుకుంటున్నారో ఆ మాట ఆత్మయు జీవం అనేటువంటి మాట అక్కడితో ఆగిపోలేదు. ఆ ఆత్మయు జీవం అంటే యేసు అనే దేహంలో నుంచి ఆత్మగా మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆ మాట అంటే ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల ఎట్లాగైతే దిగి వచ్చాడు యేసు అనే దేహంలోనికి, అందుకే ఆయన అన్నాడు చేయుచున్నది నేను కాదు, అంటే ఈ దేహము కాదు, తండ్రి నాలో ఉండి చేయుచున్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? అదొక మర్మము. అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఆయన సొంతది కాదు, కానీ ఆత్మయు అన్నాడు. అలాగే ఆ మాటే నేనే మార్గం, సత్యము, జీవము. ఆయన నోటి నుంచి వచ్చే మాట కూడా జీవమైనది. అంతటితో అది ఫుల్ స్టాప్ పెట్టేలా అక్కడితో ఆగిపోలేదు ఆ కార్యము. ఏ పరిశుద్ధాత్మ అయితే ఆ యొక్క యోర్దాను దగ్గర పావురం వల్ల దిగి వచ్చినాడో, మళ్ళీ అదే పరిశుద్ధాత్మ మళ్ళీ పెంతుకొస్తుందని మనం మళ్ళీ అగ్ని నాలుకలుగా దిగొచ్చాడు మళ్ళీ పరిశుద్ధాత్మ. అంటే యేసుతో అది బ్రేక్ పడలేదు, కానీ అక్కడితో దేవుడు ఎండ్ చేయలేదు, కానీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు అది? మళ్ళీ అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో చేస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు దేవుని యొక్క మాట యేసు అనే దేహంలో నుంచి మాట్లాడింది పరిశుద్ధాత్ముడు, అలాగే 12 మంది శిష్యుల నుంచి మాట్లాడింది పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 12 మందిలో కూడా మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు కూడా జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు. అంటే ఏ అభిషేకం అయితే యేసులో ఉందో, ఏ అభిషేకం అయితే 12 మంది శిష్యుల్లో ఉందో, అదే అభిషేకం కలిగిన పౌలు గారు అంటున్నాడు. అంటే ఆయన మాట అంటే యేసు ప్రభు యొక్క మాట మాత్రమే కాదు, కానీ ఆయనలో నుంచి వచ్చినటువంటి మాట ఆ పరిశుద్ధాత్మ మాట, శిష్యులో నుంచి వచ్చిన మాట కూడా ఆత్మయు జీవము, తర్వాత వచ్చిన పౌలు గారి నుంచి వచ్చిన మాట కూడా అది ఆత్మయు జీవమైనది, అది కంటిన్యూషన్ అయినది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇక మనం అందరం ఆయన కాలు మీద పడిపోవాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయకపోతే శ్రమ, నరకం అని నా భావన అండి. థ్యాంక్ యూ. ఆఖరిగా జడ్జ్ చేశారు కదా జాన్కోయ్య గారు, శిష్యుల్ని జడ్జ్ చేసేసారు మీరు. ఆయన చెప్పింది చేయకపోతే శ్రమ, నరకం అన్నారు. అంటే ప్రభు చెప్పింది వాళ్ళు శిష్యులు చేయలేదనే కదా దాని అర్థం. ఎందుకంటే ప్రభు ఎట్లాగైతే అక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చెప్పాడు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇలా శిష్యులు 3000 మందికి పేతురు గారు బాప్తిజం ఇవ్వలా. అంటే పేతురు గారికి శ్రమయు, నరకము కన్ఫర్మ్ చేశారు. కానీ అది వాస్తవం కాదు కదా, మనకు తెలుసు కదా, అది నిజం కాదు. ఖచ్చితంగా వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు, ఇంకా చెప్పాలి, దేవుడే స్వయంగా చెప్పాడు, మీరు పరలోకంలో 12 సింహాసనాల మీద మీరు కూర్చొని ఉంటారంటున్నాడు ఆయన. ఆ మాటే సత్యం. కాబట్టి మనం అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉందంతా. మరి ఒకసారి స్టడీ చేస్తారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నిశ్చయంగా మీరందరినీ దేవుడి విషయంగా మిమ్మల్ని దీవించును గాక.